నామకే మహిమ గాక. అనుదిన జీవాహారమనే యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా బాగున్నారని దేవుని కృపను బట్టి మేము తలంచుచున్నామండి. మేము కూడా బాగున్నాం. ఈ ఈ వాక్యాన్ని వింటూ మీరు బలపడుతున్నారని, ఇంకా ఆధ్యాత్మికమైన మేలుతో నింపాలని మేము ప్రార్థన చేస్తాం. ఈ సమయంలో తల వంచిన ఎడల ప్రార్థన. స్తుతి 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 స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోక తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామంకి లెక్కలేని స్తుతులు స్తోత్రం. దేవా, గడిచిన దినాలని మీ ఉచితమైన రకాల చెప్పున కాచి దాచి కాపాడి ఈ నూతన దినంలో ప్రవేశపెట్టి ప్రభువాన్ని పిలిచి దేవ గొప్ప ధన్యత ఇచ్చారయ్యా. అందుని బట్టి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటూ ఈ రోజంతా మీ కృప నింపండియా. పాటలు పాడుచుగా చక్కని స్వరాలను దాయిచ్చిండయా. వాక్యం వినిచుండగా వినగలిగే మనసును గ్రహించగలిగే హృదయం దాయిచ్చమని, ఈ ఆరాధన ఆది నుంచి ఎంతవరకు మీరే అధ్యక్షత వహించమని తండ్రి. అయ్యగారు వాక్యం నిలబడొచ్చిందిగా అయ్యగారు ధర దేవా మీరు మాతో మాట్లాడండి అయ్యా. అలాగే విని విడిచిపెట్టడమే కాకుండా తండ్రి మా హృదయం అనే పలక మీద పట్టిన రాసుకుని ముద్రించుకోవడానికి సహాయం దాయిచ్చమని, నా ప్రార్థన లక్ష్యంలో దయతో మన్నించమని నజరుడని చేస్తున్నామని అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఈ సమయంలో పాటల ద్వారా ప్రభు నామమును మహిమపరుద్దాం. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు, మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. నిత్య స్తుతులకి పాడదము యేసయ్యా, నీవు తప్ప వేరే దేవుడు లేడు. స్తోత్రాలయ్యా. నిత్య స్తుతులకి పాడదము యేసయ్యా, నీవు తప్ప వేరే దేవుడు లేడు. స్తోత్రాలయ్యా. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. అలసంద్రాన్ని నీవు పాయలుగా చేసినావు, అలంకారాన్ని ఆనందముగా మార్చినావు. అలసంద్రాన్ని నీవు పాయలుగా చేసినావు, అలంకారాన్ని ఆనందముగా మార్చినావు. శత్రు ప్రవాహములో తడవుండు దరికి నన్ను చేర్చినావులే. శత్రు ప్రవాహంలో తడవుండు దరికి నన్ను చేర్చినావులే. నిత్య స్తుతులకి పాడేదము యేసయ్యా, నీవు తప్ప వేరే దేవుడు లేడే. స్తోత్రాలయ్యా. నిత్య స్తుతులకి పాడేదము యేసయ్యా, నీవు తప్ప వేరే దేవుడు లేడే. స్తోత్రాలయ్యా. మహాగణుడవు మహారాజువు మృత్యుంజయుడవు మా దేవుడవు. శూన్యములో నుండి సృష్టిని నీవు చేసినావు, శూన్యమైన నా బ్రతుకును సౌందర్యమును మార్చినావు. శూన్యములో నుండి సృష్టిని నీవు చేసినావు, శూన్యమైన నా బ్రతుకును సౌందర్యముగా మార్చినావు. 10,000 మందిలో అతి సుందరుడు దేవుడు నీవేలే. 10,000 మందిలో. మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ప్రియమైన వాళ్ళారా, దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుడు తన పరిశుద్ధ వార్తను ఈ సమయంలో మనందరి వెనుకలో దీవించి ఆశీర్వదించునుగాక.
ఆ రీతిగానే ఈ వాక్యమైన ఆహారాన్ని ప్రభు యేసుక్రీస్తు విరిచి వడ్డించునుగాక. ఆమేన్. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున అనుదినం జీవాహారం అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలకును, మా సంఘ బిడ్డలకును, వే ఆఫ్ గాడ్ ప్రేయర్ గ్రూప్ మినిస్ట్రీలో పనిచేస్తున్న ప్రియ బిడ్డలకును, అలాగే ఈ యొక్క పరిచర్ల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రియ దేవుని కుటుంబాలకును, ప్రభువును ప్రియరక్షకుడైన అతి శ్రేష్టమైన నామమున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదములు. అలాగే ప్రభువును ప్రియరక్షకుడైన యెహోవా నామమును బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని తలస్తున్నాను. అందరూ క్షేమండి. దేవుని స్తోత్రం. ప్రభు కృపను బట్టి మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని నేను దేవుని కృపను బట్టి నమ్ముచున్నాను. మీ కొరకు మరెంతో ఆసక్తితో దేవుని సేవకులుగా, అలాగే మా సంఘ బిడ్డలు ప్రార్థనలు చేస్తున్నాం. మా పరిచర్ల కొరకు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి కొరకును, ప్రజలందరి కొరకును దేవుని మహాకృపను బట్టి ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకుంటున్నాం. ప్రియ బిడ్డలకును ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. సంవత్సరం అనగా కిరీటములో ప్రభు మీ మీద మెండుగా దయచేయునుగాక. ఆమేన్. అలాగే ఈరోజు సమస్యల చేత, శోధన చేత, బలహీనతల చేత, ఇబ్బందుల చేత, మానసికమైన ఒత్తిళ్ల ద్వారా, ఆయా వివాదముల చేత పట్టుబడిన ప్రియ బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. వారందరికీ ప్రభు దీవించి వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి, ఆ బలహీనతల నుంచి విడుదల కలిగించి, వారికి ఉన్న ఫైనాన్షియల్ ఇబ్బందుల నుంచి ప్రభు వారిని లేవనెత్తి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. మనకంటే ముందుగా ఈ కార్యక్రమాన్ని, మిగిలిన జీవాహారం అనే కార్యక్రమాన్ని ప్రారంభించిన మా ప్రియ సహోదరి కన్వీనర్ గారు అజిత గారికి ప్రభునామం వందనాలు తెలియజేస్తున్నాను. చక్కని పాట పాడారు. ప్రభునామం బట్టి ప్రార్థించి ప్రారంభ ప్రార్థన చేసి పాట పాడిన సహోదరికి అవని బిడ్డకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు వాక్యాన్ని ధ్యానం చేసే ముందు ప్రియమైన వాళ్ళారా ప్రార్థించుకుని ముందుకు కొనసాగుతాం. మమ్మల్ని అతిమికులుగా ప్రేమించిన మా పరమ తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి వేలాది వందనాలు ప్రభు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను. నువ్వు మాతో ఉన్నావు, బలపరిచి మమ్మల్ని నడిపించి మమ్మల్ని ఎంతగానో పోషిస్తూ దినదినము కూడా ప్రభా నీ యొక్క అభివృద్ధిని ప్రభా మాపై మెండుగుంచుతున్నందుకు వందనాలు. నేడు ప్రభా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని కృపతో బలపరచండి. నాయన ప్రభా ప్రియ బిడ్డలకు వినగలిగే చెవిని, గ్రహించిన హృదయాన్ని దయచేసి నాకును మీ పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మీ జ్ఞానం ద్వారా ప్రభు కొన్ని సత్యములను మా జీవితాలకు, మా శరీర జీవితాలకు ప్రభు నాయన ఉపయోగపడే మీ మాటలను, కొన్ని సత్యాలను మీ దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి మేము చదువుకుని వాటిని వివరించిన ధన్యత మాకు దయచేయండి. ఈ సమయంలో నీ ఆత్మ కుమ్మరింపును నాకును వించున్న ప్రియ బిడ్డలకును మీరు దయచేయండి. దేవా నీకు వందనాలు ప్రభా. నీవే కార్యక్రమం అంతట్లో అధ్యక్షత వహించి ప్రభు క్రమముగాను మర్యాదగాను నువ్వు జరిగించమని సాతాను సిగ్గును మీ నామానికి మాత్రం మహిమను తెచ్చుకోమని అడుగుచున్నాను. దేవుని వందనాలు ప్రభా. ఈయనని ఈ అనుదినం జీవాహారం అనే ఈ ఛానల్ ద్వారా ప్రభు ప్రార్థన పరిచయం ద్వారా అనేక మంది విశ్వసించబడుతున్నారని ప్రభు అనేక మంది ఈ ఆత్మీయ జీవితంలో బలపడుతున్నారని, అనేక మంది ప్రభు ఇదిగో ప్రభు మీ సేవ పట్ల ఆసక్తి కలిగి ఉంటున్నారని ప్రభు, అనేక మంది వాక్కుల ద్వారా తమ దిద్దుబాటును ప్రభా, కొద్ది పొరపాటును దిద్దుబాటు చేసుకుంటున్నారని ప్రభా మేము నమ్ముచున్నాం. దేవునికి వందనాలు. ఏదేమైనప్పటికీ ప్రభా యొక్క ప్రోగ్రాం నాయన ప్రభు, ఈ కార్యక్రమం నాయన మాకు మేలు కర్మగా ఉండటానికి మా ప్రిబిడ్లకు నువ్వు దయచేయమని, నీ కృపలు బలపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన వాళ్ళరా, భక్త పౌలు సౌలుగా ఉన్నప్పుడు, సౌలు అనే స్థితిలో నుంచి పౌలుగా మార్చబడ్డప్పుడు ప్రభు పట్ల ఆయన కలిగి ఉన్న ప్రేమ, దాతృత్వము, ఆదరణ, ఆయన చేత పొందిన మహాకృప, ప్రియమైన వాళ్ళరా, అది వర్ణింప సత్యం కానిది. పౌలు గారి పట్ల, పౌలు గారు దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమ, లేక దేవుడు పౌలు గారికి ఇచ్చే కృప, ఇది ఏదైనా కూడా వర్ణించుదామంటే ఇది వర్ణనాతీతమైనది.
అంతటి భక్తిపరుడు, మరి ప్రభువును వదిలిపెట్టకుండా ఏ సమయమైనను ప్రభు సేవలో విరామం లేకుండా మరి పరిచర్య అంతట్లో ముందుకు సాగి ప్రభు కొరకు ఆత్మసాక్షిగా మారిన మరి పౌలు గారు బట్టి మీ అందరికీ బాగా స్ఫురించుతుంది ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా నిన్నటి దినాన్ని కూడా రోమిలకు రాసిన పత్రికలో 10వ అధ్యాయం 13వ వచనంలో ఎవడు ప్రార్థన చేస్తాడో వాడు రక్షింపబడుననే మాటను ధ్యానం చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, అంటే పౌలు గారు పత్రికలలో, అంటే పౌలు గారి యొక్క ఈ స్వార్థ పరిచయంలో చాలా మట్టుకి క్రైస్తవునికి అనగా ఎదుగుతున్న విశ్వాసకి లేక ప్రభువులోకి చేర్చబడ్డ తర్వాత ప్రభువులోనికి నడుస్తూ ఆత్మీయ జీవితంలో పయనిస్తున్న విశ్వాసులకు, ప్రభువులోంచి పడిపోవాలని ఆలోచన కలిగి ఉన్న విశ్వాసులకు, పడిపోయిన వారికి, ప్రతి వారికి అన్ని విధాలుగా సర్వంతర్యామి అయ్యున్నట్లుగా ప్రభువు అపోస్తుడైన పౌలు చేసిన పరిచర్య కూడా ఈరోజు మనకి, దేవుని బిడ్డలమైన మనకి అన్ని విధాలుగా అన్ని కోణాల్లో తగులుకునే రీతిగా పౌలు గారి మాట ఉంటుంది వాక్యంలో. అందుకని పౌలు గారి మాట మరి చెప్పుకొనకుండా మనం గోడ గమ్ముని ఆ ముందు కొనసాగించలేం. ఎందుకంటే అందునే కదా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక మాట అంటూ ఉంటే, మోషే నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడు, లేక మోషే సాత్వికుడు అని ఎలాగే సాక్ష్యం ఇచ్చటం, మరి పౌలు గారు ఒక మాట చెప్తూ ఉంటారు, నేను క్రీస్తుని పోలి నడుచుకునే ప్రకారము మీరందరూ కూడా నన్ను పోలి నడుచుకోండి. వేరే విషయాల్లో చెబుతాము అంటే టెక్నికల్గా లేకపోతే పని నిమిత్తము మంచి పరిపూర్ణత ఎక్స్పీరియన్స్ మనకు ఉంటూ ఉంటుంది ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే నేను పలానా పనుల ఎక్స్పీరియన్స్, నన్ను చూసి నేర్చుకోండి, ఇప్పుడు నేను ఎలా వెళ్తున్నాను అలా చేస్తాను, నేను ఎందులో ఎక్స్పెక్ట్ అని చెప్తూ ఉంటాను. కానీ దేవుని సేవలో, ప్రభుని ఆరాధించుటలో, ప్రభు కొరకు నిందలు పొందుటలో, ప్రయాసపడుటలో, శ్రమ పడుటలో, ప్రభు కొరకు ప్రయాణాలు చేయుటలో, సువార్తను అందించుటలో, విశ్వాస జీవితంలో ఎలా ఉండాలో, ఇరుకులు, ఇబ్బందులు, అనేకమైన బాధలు అనుభవించి దేవుని ప్రేమ ఏంటో రుచించుకునే ఈ ప్రక్రియలో పరిపూర్ణుడు, ప్రావీణ్యగాంచిన వాడు ఎవరై అంటే ప్రియమైన వాళ్ళరా అపోస్తుడైన పౌలు గారని చెప్పుకున్నాం మనం. అందుకునే అంత స్థిరమైన నమ్మకం కాబట్టి మీరందరూ నన్ను పోలు నడుచుకుండా నేను చక్కగా రూఢిగా ప్రియమైన వాళ్ళరా. ఈ మాట ఎవరైనా చెప్పగలదమా? ఈరోజు సేవకుడైనా ఈ మాట ధైర్యంగా చెప్పగలరా? సంఘమంతటికి మనము ప్రియమైన సహోదరులరా, మీరు ప్రభువుని మాట పక్కకు పెట్టండి, నన్ను పోలి మీరు నడుచుకోండి, నేను నడుచుకోండి అని చెప్పగలమా? ఈరోజు చెప్పగలిగిన సేవకుడు ఉన్నాడా? లేడు. సేవకుల్లో కూడా స్వార్థపూరితమైన సేవ, స్వార్థపూరితమైన ప్రార్థన, స్వార్థపూరితమైన ఈ పరిచర్య విభాగాలు చాలా మట్టుకు కూడా. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఒక విశ్వాసి ప్రార్థన చేయటానికి రెండైన ఒక సేవకుడిని పిలిస్తే ఎంత కానిపిస్తారంట? వెళితే సరే చూద్దాంలే, సాయంకాలం వస్తానమ్మా, పగలంతా ఖాళీగానే ఉంటాం, లేకపోతే వెళ్ళవలసిన సమయం అంతా ఖాళీగానే ఉంటాం. ఈరోజు అక్కడ వచ్చే కానుకను బట్టి కూడా చాలామంది ఆలోచన చేసి వెళ్దాంలే, చూద్దాంలే, అమ్మ ఖాళీ లేదమ్మా, చాలా ప్రార్థనలు నన్ను ఫోన్లో చేసానమ్మా, ఫోన్లో ప్రార్థన చేస్తానమ్మా, మీరు కళ్ళు మూసుకున్నాం పర్వాలేదమ్మా. దేవుని స్తోత్రం. అదే అక్కడ కానుక 1000 రూపాయలు లేకపోతే 2000, 3000, 5000 కానుక బలంగా బాగా వస్తుందంటే వెంటనే అలా ఫోన్ రాగానే చక్కమని బట్టలు వేసుకుని బండి సెల్ఫ్ కొట్టుకుని చక్కగా వెళ్ళి చిరునవ్వుతో ఆ ప్రార్థన చేసి బాగున్నారమ్మని పలకరిస్తూ ఈ రోజున సేవకుల్లో కూడా ఇలాంటి పరిచర్యలు చేసే సేవకులు మన మధ్యన లేకపోలేదు. పిండి కొలది రొట్టెని ఒక సామెత చెప్పినట్లుగా ఈరోజు మనీని బట్టి కూడా సేవ అయిపోయింది. అందుకనే పౌలు గారిని జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వాళ్ళ, మరి పౌలు గారికి ఎటువంటి సహాయం ఎప్పుడు కూడా లేదు. చాలాల తర్వాత సహాయాన్ని పొందుకున్నాను. చాలాల తర్వాత కూడా సంఘ బిడ్డలు మరి సహాయం చేయటం ప్రారంభించారు. అయినప్పటికీ తన స్వార్థపూరితంగా వాడిన దాఖలు ఎక్కడ కూడా లేవు.
ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే ఏదో ఒక జులాయోడు తిరుగునట్లుగా చూడండి, చాలామంది ఇంటి దగ్గర రారే ఎందుకంటే అంతమందరం ఏం తిరుగుతావు, వాళ్ళందరికీ ఇలా ఖర్చు పెడతావు అంటే పని పాట ఉందని చెప్పి చాలా మంది తిరుగుతూ ఉంటారు. రెండవదిగా బాగా స్థితిపరులు, డబ్బు కలిగిన వారి పిల్లలు మరి ఫ్రెండ్స్ నుంచి తిరుగుతుంటారు. ఆ మాదిరి ఎలాగుంటుందో పౌలు గారు కూడా అదే జీవితం. కానీ దుర్వ్యసనాలకు కాదు, లోకంలో కాదు. పౌలు గారి చుట్టూ ఎవరో ఒకరు ఉంటూనే ఉండేవారు. ఎక్కడికి ఖాళీకి వెళ్ళిన దాఖలు రేరనమాట. ప్రియమైన వాళ్ళారు, ఖాళీకి వెళ్ళిన ఆ స్థితులు కొంచెం తక్కువ. ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరో ఒకరు వేసుకుని, ఇద్దరు ముగ్గురు వేసుకుని స్వార్థ పరిచయకి వెళ్ళి స్వార్థను ప్రకటిస్తూనే ఉండేవాడు. మరి పరిచయం చేస్తుండే. ఇప్పుడు ఎక్కడో వారి భోజనానికి కానీ, వారి ట్రావెల్స్కి కానీ, వారు ఉండటానికి కానీ, మరి బస్ చేయటానికి కానీ చాలా మరి డబ్బు అవసరమై ఉండేది. ఈనాడు కూడా చింతించలేదు, ఈనాడు కూడా బాధపడలేదు. మరి ఆనాటి క్రైస్తవులు లేక నాటి సేవకులు ఈనాడు ఉన్నారా అంటే పిండుకులదే రొట్టెనట్టుగా ఉన్నారు తప్ప ఏమీ లేకపోయినా సేవ జరిగిద్దామనే స్థితిలో లేరు. ఇది ఖచ్చితం ప్రియమైన వాళ్ళ. ఒకవేళ ఎవరైనా వింటున్నట్లయితే ఇది ఖచ్చితంగా తెలియజేస్తుంటాను. ప్రియమైన వాళ్ళ, మీరు ఎవరైనా కూడా ఎప్పుడైనా చూడండి, చిన్న సంఘం, చిన్న మందండి, అయ్యగారండి కొంచెం మా సంఘంలో ఉపవాస కూడికి అండి, క్రిస్మస్ ప్రోగ్రామ్ అండి, లేదా ఫలానా మీటింగ్ అండి, మీరు రావాలండి అయ్యగారని చెప్పేసి ఒక ప్రముఖ లిస్టులో ఉన్న సేవకుని మీరు పిలండి. అవునమ్మా, అలాగమ్మా, ఏ గొప్ప భాగ్యం, దానికేముందమ్మా, రైట్, ఏ రోజునమ్మా నేను వస్తాను. బిజీ షెడ్యూల్ విడిచిపెట్టి నేను వస్తానన్న మాట ఉంటుంది అంటే రాదు. అడిగిన వెంటనే ఒకటి, ఎక్కడ సంఘం, ఎంతమంది ఉంటారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎన్ని వేల మంది వస్తారు, ఇలాంటి ప్రశ్నలతో ఈ సేవకులు అడగరు, వారి అసిస్టెంట్లు నడిపిస్తుంటారు. అందుకనే ప్రియమైన వాళ్ళరా, సేవకు పరముగానైనా లేక విశ్వాస పరముగానైనా పౌలు గారిని కొట్టే మనిషి లోకంలో ఎవరు లేరు. ప్రియమైన వాళ్ళ, పౌలు గారిని కొట్టే మనిషి ఎవరు లేరు. ఇప్పుడున్న బలంగా చావు వస్తుందంటే చనిపోటకు నువ్వు రెడీయా? సేవకుడా లేక విశ్వాసి, ప్రియ సహోదరుడా, సేవకుడా, నాతో సహా ఇప్పుడు చనిపోతావు నువ్వు అంటే చావుకు రెడీయా? లేదు. కోట్లాస్తి ఏమైపోతుందో, లేక ఈ బాబోయ్ సంఘం అంతా ఏమైపోతుందో. సంఘం మీద ఇప్పుడు ఏమో కొద్ది కాలం బ్రతకాలి. పౌలు గారు ఏనాడు కూడా మరి ఆ రీతిగా లేరు. పౌలు గారు ఎప్పుడు కూడా మరి ఆ రీతిగా ఆయన పరిచర్య విభాగము లేదు. చావైనా బ్రతుకైనా ఏదైనా కూడా క్రీస్తు కొరకే అనుకున్నాడు, తెగించి మరి దేవుడు చేస్తాడు. ప్రియమైన వాళ్ళ, ఆ భక్త పౌలు చదివిస్తున్న మాటలు 12వ అధ్యాయం 1వ వచనంలో, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు పరిశుద్ధుడును అపోస్తుడైన మరి అనేకమైన శ్రమల్లో నుంచి దేవుని సేవ పరిచయం జరిగించిన క్రూరాతి క్రూరముగా ఒక దినాన్న క్రైస్తవ బిడ్డను పట్టుకుని మరి హింసించి మరి చంపిన పౌలు గారు తెలియజేస్తున్న మాట, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది. దేవుని వాగ్దానం బట్టి మిమ్మల్ని బతులాడుకుంటున్నాను, ఇట్టి సేవే మీకు యుక్తమైనది అని వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు ఎందుకయ్య అంటే దేవుని కొరకు పరిచర్య చేయటానికి, దేవునికి సేవ చేయటానికి, ఏదో ఒక రీత ప్రభువుకి పరిచర్య నువ్వు చేసేవారిని ఉండటానికే ప్రభువు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు తప్ప నేను క్రైస్తవ బిడ్డగా బాప్తిసం పొంది అలాగా శుద్ధపప్పులాగా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడనట్టుగా ఉంటానంటానికి మాత్రము ప్రభు అనే యేసుక్రీస్తు నిన్ను పిలవలేదు. ప్రియమైన వాళ్ళ, అందుకు ప్రభు మనం పిలవలేదు. ప్రభువుకి పరిచర్య చేయటానికి, ప్రియమైన వాళ్ళ, ప్రభువుకి సేవ చేయటానికి. విశ్వాస సేవకుడే, సేవకుడికి తగ్గట్టు పని ఉంది. విశ్వాస తగ్గ పరిచర్య దేవుని సందులో ఉంచాలి. ఈరోజు మనము దేవుని యొక్క అనుకూలం ఏంటో కనుక్కొని, ప్రభువుకి ఇష్టమేంటో కనుక్కొని అనుకూలముగా దేవునికి మనం ప్రార్థించే వారమై ఉండాలి. మనం ముందు కొనసాగే వారమై. దేవుడి పరిశుద్ధ రంగులోంచి ఒక మాట మనం చదువుదాం. 15వ అధ్యాయంలోనే ఈ రోమీయులకు రాసిన పత్రిక 30వ వచనంలో పౌలు గారు ఒక మాట తెలియజేస్తూ ఉంటారు. సహోదరులారా, నేను యూదులోనున్న
అవిధేయుల చేతుల్లో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లును అంటారు. యూదుల్లోంచి తప్పించబడ్డాను, ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళలో ఉండి ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హింస పెట్టాను, శ్రమ పెట్టాను. కాబట్టి ఇప్పుడు నేను వారికి వ్యతిరేకంగా దేవుని పరిచయం కలిగినాను. కాబట్టి ఇప్పుడు నన్ను వాళ్ళు చంపచున్నారు. అయితే నేను యెరూషలేములో మరి పరిచర్య చేయుట అది చాలా ప్రీతికరం. ఈరోజు ఏంటయ్యా నువ్వు ప్రభుకి ఇచ్చేది అంటే దేవుని సేవ చేయటం, దేవుని మాట ప్రకటించడం, దేవుని కోసం పాట పాడుట, దేవుని కొరకు ప్రియమైన వాళ్ళరా నువ్వు ప్రార్థన చేయటం, దేవుని కొరకు నువ్వు ప్రవచించుట ప్రభుకి ఇష్టమైన పని. ప్రభు నీ నుంచి కోరుకునేది కూడా అదే. ఇది ప్రీతికరం. అంతే తప్ప నేను బాప్తిస్మం మాత్రం పొందేసి అని చెప్పేసి అచ్చట్లు ముచ్చట్లు చెప్పుకుని వాళ్ళేలాగా వీళ్ళేలాగా అని చెప్పేసి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎనాలిసిస్ చేయటానికి కాదు ప్రభు నిన్ను లెక్కలు కట్టడానికి కాదు ప్రభు నిన్ను కోరుకుని నిన్ను ఎన్నుకున్నది. ప్రియమైన వాళ్ళరా ఆలోచించేయండి. ఇలా క్రైస్తవుడు అయిన నీవు, విశ్వాసమైన సేవకుడు అయిన ఎవరివైనా ప్రభు కొరకు చక్కగా యథార్థత కలిగిన సేవలు జరిగిస్తున్నావా? మనస్ఫూర్తిగా యథార్థత కలిగిన సేవను జరిగిస్తున్నావా? ప్రియమైన వాళ్ళరా ఈ రోజుల్లో మనం చూస్తుంటే మరి వెస్ట్ గోదావరి, ఈ ఈస్ట్ గోదావరి డిస్టిక్లో చాలా సేవా పరిచయల్లో పలు విధమైన గొడవలు జరుగుతున్నాయి. కొంతమంది పెద్ద పెద్ద సేవకులను బట్టి మీ అందరికి తెలిసిన సుపరిచితమైన మాటలే. ప్రియమైన వాళ్ళరా ఈ డిజిటల్ సేవ నేను ఎవరి కొరకైనా ఖచ్చితంగా చెప్తుంటాను. ఎందుకంటే ప్రభు నాకు ఇచ్చిన కృప, దేవుడు నన్ను పోషిస్తున్నాడు, దేవుడు నన్ను నడిపిస్తున్నాడు. ఇందులో ఏదైతే ఉందో దాన్ని మాత్రం ప్రకటన చేయడానికి నాకు భయం ఎందుకు? ప్రియమైన వాళ్ళారా ఈరోజు డిజిటల్ సేవ కానివ్వండి, ఏదైతే చాలామంది ఎక్కడైతే దేవుని సేవను జరిగించాలనుకుంటున్నావో అక్కడ సేవ ఉందో లేదో, ఈరోజు నువ్వు చేస్తున్న పని అది ప్రభుకు ప్రీతికరమైందో లేదో నువ్వు కనుక్కోగలుగుతున్నావా? సేవకుడువైన నీవు లేక విశ్వాసమైన నువ్వు కనుక్కోగలుగుతున్నావా? దేవుని చిత్తం ఏంటో నువ్వు ఎరుగుతున్నావా? దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా నీ మానానికి నీవు ఆలోచన చేసుకుని అక్కడ పెట్టేసుకుందాం ఇక్కడ పెట్టేసుకుందాం చెప్పేసి ఆలోచన చేసి పైగా ప్రభు నాతో మాట్లాడాను, దర్శించాడు, నేను ఆ స్థలానికి వెళ్ళమన్నాడు అని చెప్పేసి ఏదో మాట్లాడేస్తూ ఉంటారు, ఏదో ఒకటి చెప్పేస్తూ ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక సామెత చెబుతూ ఉంటాము. ప్రియమైన వాళ్ళు డబ్బు ఉన్నప్పుడు మన దగ్గర ఏం చెప్పినా అబద్ధం చెప్పినా కూడా నిజమే, కనీసం దగ్గునా కూడా అది వేదవాక్యలా ప్రకటిస్తుంటాం. ఏమీ లేనప్పుడు మన నిజం చెప్పినా కూడా ఎవరు పట్టించుకోరు. ఈరోజు మానవులలో ఆ నాటుకుపోయిన ఒక ఆలోచన, మీరు ఎవరైనా సరే అది సామాన్యమైన జీవితమైనా లేక భాగ్యమైన జీవితమైనా ఏదైనా కూడా ఆలోచన చేసి మీరు ప్రియమైన వాళ్ళ ఏదైనా ఆలోచించి అందువల్ల దేవుని చిత్తం కావాలి. ఈరోజు నువ్వు బతుకున్నావు అంటే ప్రభువుకి సజీవ యాగముగా ప్రభువుకు నీవు సమర్పించుకుంటానికి, ప్రభువుకు నువ్వుగా ప్రీతికరముగా చేసుకుంటానికి. ఏంటి ప్రీతికరం అంటే దేవుని పరిచర్యను జరిగించడం. అదే పరిచర్య ఎక్కడ జరిగించటము, ఎక్కడ చేయటము? ప్రియమైన వాళ్ళట ఎక్కడ చేయటము? వాక్యం తెలియజేస్తుంది దేవుని పరిశుద్ధ ఎవరికైతే సువార్త అందించబట్టలేదో వారి మధ్యకెళ్ళి సువార్త పరిచయం జరిగించు. ప్రియమైన వాళ్ళు నువ్వెవరివైనా కూడా ప్రభువుని కలిగి ఉన్నావంటే ఈరోజు నువ్వు ప్రభువుని కలిగి ఉన్నవారు ఎక్కువ తప్పుదలకు ఎక్కువ తప్పులు చేయడానికి పాల్పడుతున్నారు. ప్రభువుని కలిగి ఉన్నవారు మరి ముఖ్యంగా ఇక తప్పుల విభాగంలో ఎక్కువ మంది ఉన్నారు. చాలామంది రెవరెండ్ బిషప్లో లేక సామాన్య సేవకుల నుండి పై వరకు మరి పోప్స్ వరకు ఎవరైతే ఉన్నారో మన ఈస్ట్ గోదావరిలో వీళ్ళందరూ కూడా చాలామంది స్వార్థపూరితంగానే ఉంటున్నారు. ప్రియమైన వాళ్ళ ఏదో నేను సేవకున్నాను ఉద్దేశపూర్వకంగా చెప్పట్లేదు, కానీ లోకంలో జరుగుతున్న పరిచర్య సేవ విభాగాన్ని బట్టి చూస్తున్న ఈ వైపరీత్యాలను బట్టి దేవునికి నేను ఎలాగుండాలంటే నేను సేవకుడిని లైక్ ఈరోజు మీరు విశ్వాసులు ఎవరమైనప్పటికీ ఎలాగుండాలంటే ప్రభువుకి సజీవ యాగముగా చదువుకున్నాం కదా. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన జీవము అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడు. దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతుమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది, ఇట్టి పరిచర్య మీకు యుక్తమైనది. ప్రియమైన వాళ్ళ
దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు చాలామంది ప్రలోభితాలకు, అంటే ఈ గొప్పతనం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకోవడం ఎందుకు, కానీ ఇప్పుడు మా సంఘ బిడ్డల కోసం మాట్లాడుకుంటాను. మా ఈర ఆరాధన పరిచయం ఎక్కువ వైట్ కత్తల్లో జరిగిస్తున్నా మా సంఘ పరిచయం మాట్లాడుకుంటాను. నా పేరు మీ అందరికీ తెలుసు, పరిచిత్ మాస్టర్. ఇప్పుడు అయ్యో మా అయ్యగారు చేప చెప్తారండి, మా అయ్యగారు చెప్తే సాక్షాత్తు దేవుడు చెప్పినట్లే ఉంటుందని చెప్పేసి మా విశ్వాసాలు ఎవరికి చెప్పాలో తెలుసా? ఎవరైతే ప్రభువుని ఎరగలేదో, ఎవరైతే ప్రభువుని తెలియకుండా జీవిస్తున్నారో, లేక స్నేహితులలో బంధువులలో ఎవరైతే మరి అన్యాయులుగా ప్రభువుని తెలియకుండా ఉంటున్నారో, లేకపోతే ప్రభు సందుకు వచ్చి మొత్తం ప్రభువుని మర్చిపోయి ఉంటున్నారో, వాళ్ళకి చెప్పి వాళ్ళకి కొంచెం మోటివ్ కలిగించి అమ్మ ప్రభువుని కలిగి ఉండు, కాకపోతే మా మందిరానికి రా, లేకపోతే మా సువార్త పరిచయలు పాలు భాగస్థులయ్యండి, ఏదైనా దేవుని వాక్యాన్ని విను, దేవుని వాక్యాన్ని మాత్రం మర్చిపోద్దు, నువ్వు ఎక్కడున్నా మాత్రం దేవుని సందులో ఉండు అని చెప్పే వారికి ఉండాలి తప్ప మా బిడ్డలు ఇప్పుడు సంఘాల్లో పరిగెత్తుకెళ్ళి, సంఘాలు జరుగుతున్న పాస్టర్లు ఉన్న సంఘ కాపర్లు ఉన్న సంఘాలకు వెళ్ళి మా అయ్యగారు ఇంత తోపు, మా అయ్యగారు ఇంత పెద్ద పొడుగు, చాలా బాగా చెప్తారని చెప్పేసి వాళ్ళు వలేసి పట్టుకుని ఈ రోజు అనుకుంటాం సాతానుగడు అనుకుంటాం తప్ప సాతానుగడు కంటే హీనమైన స్థితిలో ఉన్నారు చాలామంది క్రైస్తవ బిడ్డలు. నేను తరచుగా పాట పాడుతుంటాను. శోధకుడైనా సాతాను నీకు గాలం వేసాడా, ఎర్ర చూపించి భ్రమ చూపించి నిన్ను చిక్కించాడా, చివరికి నిన్ను బానిస చేసి, చివరికి నిన్ను బానిస చేసి విజయ గర్వముతో తను నవ్వుకున్నాడా. ఓ మనసా నా మనసా, ఓ మనసా నా మనసా. దేని స్తోత్రం. ఇది మరి ఎవరు కట్టారో నాకు తెలియదు, కానీ పాట ఎవరు పాడారో కానీ చక్కని పాట. ఇది సాతాను గురించి పాడటం కంటే క్రైస్తవ బిడ్డల గురించి, దేవుని సేవకుల గురించి పాడటం మంచిదే అనుకుంటాను. అప్పుడు ఈరోజు కట్టబడిన సంఘాల దగ్గర, చక్కగా సాగుతున్న సంఘాల మధ్యన, చక్కగా సాగుతున్న ఆ సంఘాల మధ్యలోను మరి వెలుగు దూతుల వలె వీళ్ళొచ్చి మాయగాడు ఇలాగా అలా ముట్టుకుంటే చాలు, అలా చిటికెత్తే చాలు, ఉప్పను ఊస్తే చాలు. మీకు ఏం తెలుసండి? మహిమ, స్వస్థత. ఈరోజు అనేకమైన కార్యక్రమాల ద్వారా, అనేకమైన పరిపరి విధాలు, ఇది ఒక అడ్వర్టైజ్మెంట్, అనౌన్స్మెంట్. ఈరోజు కంపెనీ పెట్టామంటే, ఏదైనా పని ప్రారంభించామంటే పని గట్టిన డబ్బులు ఇచ్చి యాడ్ చేయించాలి, ప్రొడక్ట్ ఇదని చెప్పేసి టీవీలో. కానీ ఈరోజు అలా లేదు. క్రైస్తవ బిడ్డలే గొప్ప అడ్వర్టైజ్మెంట్స్. ఎందుకంటే ప్రీమియం వాళ్ళ వీళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్ ఎవరి కొరకు చేయాలంటే ప్రభు కొరకు చేయాలి, కానీ ఇది ప్రభు కొరకు జరిగే అనౌన్స్మెంట్ కాదు, ప్రభు కొరకు జరిగే అడ్వర్టైజ్మెంట్ కాదు. ప్రీమియం వాళ్ళ ఇది వాళ్ళ కోసం జరిగే ఒక అనౌన్స్మెంట్ తప్పించి ఇది ప్రభు కొరకు జరిగేది కాదు. నువ్వేం చేయాలంటే ప్రభు ద్వారా రక్షింపబడ్డావు, ప్రభువుకు సజీవ యాగముకు పరిశుద్ధులుగా ఉండి నీవు ఇట్టి సేవ యుక్తమైందని పౌలు గారు చెప్పినట్లుగా ఈ వాక్యం నువ్వు విన్నట్లయితే, లోపన్నట్లయితే నువ్వేం చేయాలంటే ప్రభువు కొరకు ప్రకటన చేయి, ప్రభు నామాన్ని ప్రకటన చేయి. ఒకవేళ క్రైస్తవ బిడ్డకి ఎదురుపడ్డారమ్మ, ప్రభువుని కలిగి ఉన్నారు, మంచిదమ్మా, దేవునికి విశ్వాసం ఉండాలమ్మా, అలాగండి ఇలాగండి, ఇది ప్రభు వాక్యం చెబుతుందండి, మన ముందు ఐక్యగట్టుగా ఉండాలి, కలిసి పని చేసుకోవాలి అని చెప్పి శిలా ప్రార్థన చేసి శిలాకి వారిని మోటివేట్ చేయాలి తప్ప వారికి మన గొప్ప చెప్పి మన అయ్యగారు ఎలాగండి అలాగని చెప్పుకొచ్చి ఈరోజు చాలా మంది కూడా. అందుకనే నువ్వు చేసే పరిచర్య ఎలాగుంటుంది, నువ్వు చేసే ప్రార్థన ఎలాగుంటుంది. పౌలు గారు మాట్లాడుతుంటారు 12వ అధ్యాయం 1వ వచనంలో, ఆ ప్రియమైన వాళ్ళరా, మనము దేవునికి పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా ఉండాలట, అనుకూలంగా ఉండాలి. ప్రియమైన వాళ్ళు ఈరోజు అనుకూలంగా ఉంటున్నారు దేవునికి అంటే అనుకూలంగా ఉండలేదు, అనుకూలంగా ఉండలేదండి. పక్కలో బల్లిములాగా ఉంటున్నారు చాలా మంది కూడా. అనుకూలంగా ఉండేవారు చాలా తక్కువ మంది అయిపోయారు. ఈరోజు అనుకూలంగా ఉండేవారు చిన్న సంఘాలు మొదలుకొని, చిన్న స్థితి కానీ మొదలుకొని పెద్ద వరకు జరుగుతున్న ఇక ఫ్రాడ్ ఇదే. ప్రియమైన వాళ్ళ దేవుని స్తోత్రం. ప్రభునామను బట్టి అపోస్తలుడు పౌలైన తన పత్రికల ద్వారా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఈరోజు నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తున్న మాట, ఆయన సెలవిస్తున్న మాట. ప్రియమైన వాళ్ళ
యెరూషలేములో నేను తప్పించబడ్డాను, ఎందుకనగా యూదుల చేతులను తప్పించబడ్డాను, ఎందుకనగా నేను చేయవలసిన ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగినట్లుగా ఈరోజు రక్షింపబడ్డం మంచిదే, ఈ అన్ని జనుల నుంచి రక్షింపబడ్డం మంచిదే, నువ్వు కాపుల కులం నుంచో రాజుల కులం నుంచో రెడ్ల కులం నుంచో ఒకవేళ మంచిదే, ఏది ఉన్నతమైన స్థానం ఉన్నతమైన స్థితుల్లో నుంచి ఉన్నతమైన ఆ విద్యను అభ్యసించి నీవు ఈరోజు రక్షింపబడ్డం మంచిది, దేవుని కొరకు మంచి పరిచయం చేస్తున్న మంచిది, అన్నీ బాగానే ఉంటున్నాయి. కానీ విశ్వాసాన్ని పట్టుకోవటంలో మాత్రమే ఫెయిల్ అయిపోతున్నాం. విశ్వాసం రక్షించే పద్ధతులు మాత్రము ఫెయిల్ అయిపోతున్నా. జాగ్రత్త సుమా, అది నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉన్నా దేవుని సేవకుడిగా ఉన్నా విశ్వాసం పట్టుకోవటంలో మాత్రం విఫలమైపోతుంది. ఎందుకంటే ఇక్కడ మాత్రము దేవుని కృప ఉండదు, ఇక్కడ మాత్రం దేవుని చిత్తం ఉండదు, ప్రతి విషయంలో దేవుని చిత్తం ఉంటుంది. ఇక్కడ మాత్రం దేవుని చిత్తం ఉండదు. ఎందుకంటే దేవుని చిత్తం ఉంటే పని జరగదు కనుక దేవుని చిత్తాన్ని పక్కకు పెట్టి మన సొంత ఆలోచన పైన ఆధారపడి మన దగ్గర ఉన్న అసిస్టెంట్స్, మన దగ్గర ఉన్న ఆ ప్రియ దేవుని బిడ్డలకు ఆజ్ఞయిస్తూ ఉంటాం, ఇలా చేద్దాం అలా చేద్దాం అని. ఒకసారి ఆలోచించి ఎటువంటి సేవ నువ్వు జరిగిస్తున్నాం, అది యుక్తమైంది కాదా, అది సరైంది కాదా, సరైంది కాదు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించేయండి. ఎవరైనా ఈరోజు నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు జరిగిస్తున్న ఆరాధన, నువ్వు బ్రతుకుచున్న బ్రతుకు, విశ్వాస జీవితము, నీ ఆత్మీయ జీవితం సరైందా కాదా? ఒకసారి మనం ప్రశ్నించు. మనగా ప్రతిదానికి ప్రశ్న వేసుకున్నట్లయితే ఒకడు వచ్చి నేను ప్రశ్నించడం, తరచుగా మాట తెలియజేసుకుంటా, ఒకడు వచ్చి నేను ప్రశ్నించడం. ప్రభువులో నీకు నువ్వు ప్రశ్నించుకున్నట్లయితే ఒకడు వచ్చి నీ మీద ప్రశ్న వేయటానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే అది మంచిదా కాదని ఒకసారి నువ్వు కనుక్కుని నీకు నువ్వు ప్రశ్నించుకుని సమాధానం పొందుకున్నట్లయితే దేవుని యొద్ద నుంచి ఇంకా వేరే కూడా వచ్చి నేను ఏమని ప్రశ్నించగలదు? ఈ రోజున చాలా మందిని ప్రశ్నిస్తున్నారు, చాలా మందిని అడుగుతున్నారు. అంటే ప్రియమైన వాళ్ళ దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, నీ జీవితంలో నీవు ప్రశ్నార్థం ఎంత మాత్రం లేదు, క్వశ్చన్ మార్క్ ఎంత మాత్రం లేదు, అలా వెళ్ళిపోతున్నావు, కొనసాగిపోతున్నావు అంతే. కామాలు పెడితే ఏంటంటే ఇక ఉన్నట్టే, అలా వెళ్ళిపోతా తప్పించి ఆ ప్రశ్నార్థం ఎంత మాత్రం లేదు. అంటే ఒకసారి అక్కడ ప్రశ్నించుకునే అనుభవం ఎంత మాత్రం లేదు. పౌలు గారి సేవ అలా లేదు ప్రియమైన వారు, పౌలు గారి పరిసరాలు లేదు. వాక్యాన్ని చూద్దాం దేవుని గ్రంథంలో నుంచి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను. అక్కడంటే సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనుచున్నాను. కొరింథీలో ఉన్న ప్రియపుత్రులకు తెలియజేస్తాను, మీరందరూ ఏక మనసుతో ఏక స్వభావంతో ఉండాలి. మంచిదే. అయ్యో పాస్టర్ ఇప్పటిదాకా బాగా చెప్పారు, ఇప్పుడు చెప్పిన మాటకి బాగుంది. ఏక మనసు ఏక స్వభావము ఎక్కడో తెలుసా? క్రిస్టియానిటీలో, క్రైస్తత్వంలో మనమందరం దేవుని బిడ్డలమే, అంతే. మనమందరం దేవుని బిడ్డలమే. ఎక్కడ కలుసుకుని ఎప్పుడు కలుసుకుని మా ప్రభుని కలిగి ఉన్నారా? అబ్బో బహుస్తోత్రం, దేని స్తోత్రం, ఆమెన్, హల్లెలూయా. ప్రభులు ఇంకా ముందుకు సాగుదామండి. మీ సేవకులు ఎవరో మంచి ప్రార్థన చేద్దామండి. వారి యొక్క సేవలో, వారి యొక్క పరిచయలో మీరు ఇక్కను బలపొందండి అని చెప్పేసి మనము ఇలాగ మోటివ్ చేసే వారిని ఉండాలి, వారిని కొంచెం ముందుకు నడిపించే వారిని ఉండాలి తప్ప ఇది మా గొప్ప, ఇది మాది, లేదా ఇది మేమే అన్న ప్రసక్తి ఎంత మాత్రము, నేనే అన్న ప్రసక్తి ఎంత మాత్రము రాకూడదు. ఆ సందర్భాన్ని తీసివేస్తూ, అది నేనే అనే పదాన్ని తీసివేస్తూ పౌలు గారు అంటాడు ఇక్కడ, మీరందరూ ఏక మనసుతోనూ ఏక స్వభావంతోనూ మీలో కక్షలు ఎంత మాత్రం లేక. ఇందాక పాడాను కదా, సాతాను గురించి కాదు, అసలు మన గురించి మనం పాడుకోవాలి ఆ పాట. మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు, ఇంకా ఏక భావముతో ఒకే మాటతో ఉండవలననియు. ప్రియమైన వారు, చాలామంది కూడా ఇవి క్రిస్టియానిటీలో చాలా తక్కువ. బయట వారు వాళ్ళని చెప్పడం కాదండి, ఒకసారి మనం ప్రశ్నించుకుంటే ఇవన్నీ కూడా దొడదొడమంట వచ్చేస్తూ ఉంటాయి. ఒకే మాటతో ఉంటున్నామా, ఏకభావంతో ఉంటున్నామా, ఏక తాత్పర్యంతో ఉంటున్నామా, కక్షలు లేకుండా ఉంటున్నామా అంటే వచ్చేస్తుంటాయి. దేని స్తోత్రం. ఈరోజు ఒకరికొకరు దూషించుకునే సేవకులు, ఒకరికొకరు తిట్టుకునే విశ్వాసులు, ఒకరి పరిచయం ఒకరికి పడని విశ్వాసులు, పాస్టర్లు చాలా మంది ఎక్కువైపోతుంది. కనీసం రాజకీయ నాయకులనో, పెళ్లిల్లోనో, దినాల్లోనో వారు కలిసి ఆ ఉన్నది కాని చెప్పన్నా చక్కగా కూర్చుని వెళ్ళిపోతుంటారు, పబ్లిక్ కనిపించాలి కనుక.
ఈరోజు సేవకులు కానీ లేక క్రైస్తవ బిడ్డలు కానీ ఈ మినిస్ట్రీస్ ఎక్కువైపోయిన తర్వాత, ఈ డినామినేషన్స్ వచ్చేసిన తర్వాత మేము ఫలానండి మీ పరిచయ బాబు మా తెలియదు మేము రామండి, మేము చాలా ప్యూర్, మా క్రిస్టియానిటీ చాలా ప్యూర్ అండి, ఇది 100% ఏదో దుర్గానయ్యి ఏదో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టుగా మేము ప్యూర్ అండి అని చెప్తూ ఉంటారు. దేని స్తోత్రం. నువ్వు ఎంత ప్యూర్ అయినా ఎదుటివాడిని ప్రేమించలేనప్పుడు, ఎదుటివాడిని మనసుతో నువ్వు ఏకీపించలేనప్పుడు, ఎదుటివాడిని ఆ మాటతో నువ్వు కలపనప్పుడు, నువ్వు కలిసి పని చేయనప్పుడు నువ్వు ఎంత ప్యూర్ అయినా దేవుని సన్నిధిలో ఎంత జీరో. ప్రియమైన వాళ్ళ ఈ స్వచ్ఛత అంతా కడక ఏమవుతున్నాయంటే జీరో కింద తయారైపడుతుంది. ప్రియమైన వాళ్ళ నీకు ఆస్తి పాస్తులున్నా, నీకు మేడ మిద్దులున్నా, ప్రభు యేసునందు నీ బ్రతుకు లేనుచో, ప్రభు యేసునందు ఒక మాట లేనుచో, ప్రభు యేసునందు ఏక స్వభావం లేనుచో, ప్రభు యేసునందు నీ బ్రతుకు లేనుచో ఉన్నదంత సున్నా. వాళ్ళ మీకు అర్థపడడం కోసం ఆ మాటలు కనిపించి ప్రభు యేసులో మన జీవితం ఉంటున్నప్పుడు ఏక స్వభావం, ఒకే మాట, ఏక తాత్పర్యము, కక్షలు లేకుండా ప్రభు సందులో మనం ముందు కొనసాగే వారికి ఉండాలి. ఇప్పుడు మేము దేవుని బిడ్డలు వాక్యం మనకి ఏదైతే బోధిస్తుందో దాని ప్రకారం. అందుకనే ఈరోజు చాలా మందికి 100% ప్రియమైన వాళ్ళరా వాక్యం ప్రకారం నువ్వు నడిస్తే, వాక్యం చదువు నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నట్లయితే, వాక్యమా లేక అక్కడ చెప్తున్న పాస్టర్ గారు నీకు బోధిస్తున్న సేవ కూడా వాక్యమా, రెండిట్లో ఏదో తేలిపోద్ది. వాక్యం పెద్ద చదువు కదా మనం. ప్రియమైన వాళ్ళ చదువున ఇంత పర్టికులర్గా దీన్ని మనము ఆలోచించేయం కదా, ఇంత పర్టికులర్గా ఆలోచించేయం కదా. ప్రియమైన వాళ్ళ ఆలోచన చేయాలి. 1కి 10 మాటలు మనం కూడా చదవాలి వాక్యం. సేవకుడికి అర్థమవుతుందా? వాడి పనైనా అర్థం చేసుకుని బోధించడం వాడి పనైనా లేదు. రోజు క్రైస్తవుడిగా ప్రభువుని కలిగి ఉన్న మనం అందరం కూడా వాక్యాన్ని 1-10 సార్లు చదువు. ప్రభువే ఆ మాటను నీకు విస్తృతపరుస్తాడు. ఆ ప్రభువే ఆ మాటను నీకు విడమర్చి చెప్పే గొప్ప దేవుడై ఉన్నాడు. దేవుని జ్ఞానం కలిగి, ఆ ప్రభువే జ్ఞానం కలిగి ఆ మాటకి అర్థమేంటో ప్రభు ఇచ్చే గొప్ప దేవుడై ఉన్నాడు. ఇప్పుడు దేవుని సేవకు బోధిస్తున్నప్పుడు నిజమే నాకు ఏదైతే ఆలోచన వచ్చిందో ఆ మాట ప్రభు ఆ దేవుని నోటంట, దేవుడు పాస్టర్ గారి నోటంట పలికిస్తున్నారు అని ఒక ఆలోచన కలిగి ఉంటాం. ఈరోజు వాక్యానికి సరిగా ఆ ప్రయారిటీ ఇవ్వకుండా, ప్రియమైన వాళ్ళ ఈరోజు ప్రార్థనకు ప్రయారిటీ ఇవ్వకుండా, ఎదుటివాడిని ప్రేమించే విషయంలో ప్రయారిటీ ఇవ్వకుండా, నీవు ఈ లోకంలో నేను భక్తి నా భక్తి గొప్పదని నీ ఇష్టానుసారంగా డచ్చాలు కొట్టుకుంటూ ఈ లోపల తిరుగుతున్నట్లయితే, ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ధనికుడు అలాగే బీద లాజరు ఎత్తబడిన స్థితి మీ అందరికీ తెలుసు. బాధ్యపరిచితమైన ఆ స్టోరీ అది. ప్రియమైన వాళ్ళ అక్కడ ఆ పేరబుల్ ఆ ప్రియమైన వాళ్ళ ఆ రీతిగానే ఒకవేళ నువ్వు మిగిలిపోతావేమో, ప్రభు వచ్చినప్పుడు ఈ లోకంలో మిగిలిపోయే స్థితిలో ఉండిపోతావేమో. ఒకసారి ఆలోచన కలిగి ఉండు ప్రియ సహోదరుడా. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నీవు ఒకసారి ఆలోచన కలిగి ఉండు. దేవుని పట్ల నువ్వు ఎటువంటి ఇదిని కలిగి ఉండాలంటే 12వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ మనము పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగమును కలిగి ఉండాలి. 2వది ఇట్టి సేవ మీకు యుక్తమైనది కనుక ఈ సేవను మనం చేస్తూ ఉండాలి. ప్రియమైన వాళ్ళ దేవునికి అనుకూలమైనది ఏదైతే ఉందో అది మనం కొనసాగించే వారికి ఉండాలి. ప్రభు వాక్యం మనకు సెలవిస్తున్న మాట పౌలు గారి ద్వారా. వాక్యాన్ని చదువుతున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో 20వ వచనం చదివితే, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షము మిమ్మును బతిమలాడుకొనుచున్నాము. దేవునితో సమాధానపడాలి. ఇది దేవునికి అనుకూలమైనది. దేవునికి అనుకూలమైన సజీవ యాగం ఏంటి అంటే, దేవునికి అనుకూలమైన పరిచర్య ఏంటంటే, ఈరోజు నువ్వు ఎవరైనా కూడా సమాధానపడే బిడ్డగా ఉంటా. దేవుని స్తోత్రం. ప్రభు సమాధాన పడేవారు ఉండాలి. సమాధానం కలిగి అనేక మందికి సమాధానం ఇచ్చేవారిగా మనం ఉండాలి. ఇప్పుడు ప్రభు వాక్కు ద్వారా మనము అనుకూలమైన జీవితాన్ని, ప్రభుకి ఇష్టకరమైన పరిచర్యను కొనసాగించి ఆషేరు గోత్రికురాలు పనూయేలు కుమార్తె మీ అందరికీ తెలుసు శుభవార్తలో
ఈమె జీవిస్తున్న జీవితం ప్రభువుకు అనుకూలమైంది. దేవుని సందులో పరిచయం చేసుకునే దేవుని సందులో అలా ఉండిపోయిందండి. ప్రియమైన వాళ్ళ అటువంటి పరిచర్యను, అటువంటి సేవలు మనం కలిగించే వారిని ఉండాలి. రోమిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయం 1వ వచనంలో 2 మాటలు నేను తరతర చదివించేసి మీకు నేను భూమి చేస్తుంటాను. 11వ అధ్యాయం 30వ వచనంలో రోమిల్ రాసిన పత్రిక, మీరు గత కాలం ముందు దేవునికి అవిధులై ఉండి ఇప్పుడు వారి అవిధేయతను బట్టి కరుణింపబడితే అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణ పొందు నిమిత్తం ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. దేవుని స్తోత్రం. గత కాలమును బట్టి చాలా చక్కగా చేస్తున్నాను. ఈ మాటలను ఒకసారి మరి చదవండి. మీరు 1-2 వారు మీరు చదవండి. ఏదో పాస్టర్ చెప్పేశారు, బైబిల్ పేదలు పెట్టినారు కదా అని చెప్తున్న సత్యమైన కాదా దృఢంగా నమ్మంటే ఒకసారి చదవండి వాక్యాన్ని. మీరు కూడా చదవండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభు కృపను బట్టి మనం వాక్యాన్ని చదివి 1-2 మార్లు అయ్యా మన పాస్టర్గా చెప్పిన వాక్యం మీద రైట్ నిజమే, మనం కూడా ఆ రీతిగా ఉండాలి. చదువునంత మాత్రాన మన సమయం పోదాం. పైగా నీకు జీవం వచ్చి పడుతుంది, నీకు అభివృద్ధి వచ్చి పడుతుంది, నీకు సమాధానం వచ్చి పడుతుంది, నీకు దయాదాక్షిణ్య పూర్ణత దేవుని వాక్యం ద్వారా వచ్చి పడుతుంది. దేవుని వాక్యలో చూడండి, మనం చదువుకున్నట్లయితే నువ్వు ఎలా ఉండాలి, ప్రభువుకి ఏ రీతిగా నువ్వు జీవించాలి అంటే ఏ రీతి అనుకూలము, ఏ రీతిగా అనుకూలం అంటే 116వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట మనం చదవగలుగుతుంటాం. కీర్తన 116:12లో ప్రియమైన వాళ్ళ ఒక మాట నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను. 116:12వ వచనంలో చక్కని మాట మనం చదవగలుగుతుంటాం. యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నిటిలో నేను ఆయనకి ఏమి చెల్లించదును, రక్షణ బాధలను చేదగొట్టుకుని యెహోవా నాకు చేసిన ఉపకారం అన్నిటిలో నేనేం చెల్లింతును. ఏం చెల్లించాలి? దేవునికి అనుకూలమైన జీవమును, దేవునికి అనుకూలమైన జీవితాన్ని నువ్వు జీవించే వారికి ఉండాలి. ఆ రీతిగా ముందుకు కొనసాగాలని సత్యాన్ని మీకు రోజు తెలియజేస్తున్నాం. పౌలు గారి యొక్క సేవ తాత్పర్యం బట్టి, పౌలు గారి యొక్క సేవ విధానం బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన తెలియజేసిన ప్రతి మాటను మన మధ్యలో జ్ఞాపకం చేసుకుని నెవరు వేసుకునే ధన్యతలు ఉన్నట్లయితే విశ్వాస జీవితంలో చాలా చక్కగా ముందుకు వెళ్తూ ఉంటాం. ప్రియమైన వాళ్ళ దేవునికి అనుకూలమైన జీవితాన్ని మనం జీవించగలుగుతూ ఉంటాం. ప్రభు వాక్కును బట్టి, దేవుని కృప, మహదేశ్వరుని బట్టి ప్రియమైన వాళ్ళ ముందుకు మనము కొనసాగుదాం. ఆఖరిగా 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 5వ వచనంలో 15వ వచనంలో 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాటను జ్ఞాపకం చేసి ముగిస్తుంటాను. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం, కావున ఇక మీదట మేము శరీరరీతిగా ఎవరినైనా ఎరుగుము, మేము జీవించే వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకును మృతి పొందినయు నిశ్చయించుకొనుచున్నాము. స్తోత్రం. జీవించే వారికి మీదట ఎవరి కొరకు జీవించాలి అంటే మన కొరకు మృతి పొందిన వాడు ఎవరైతే ఉన్నారో ప్రభువైన యేసుక్రీస్తును మరి ఆయన కొరకు జీవించేవారుగా ప్రియమైన వాళ్ళ మన కొరకు మృతి నుండి తిరిగి లేచిన ప్రభువును ఆరాధించేవారు. ఇది అనుకూలమైన జీవితము, ఇది అనుకూలమైన పరిచర్య. ప్రభు కోసం జీవించు ప్రియమైన వాళ్ళ. మనుషుల కోసం కాదు, సంఘం కోసం కాదు, ఈరోజు మనుషుల కోసం కాదు ప్రియమైన వారు, ప్రభు కోసం జీవించేవారు మనం ఉండాలి. ప్రభు సేవలో, ప్రభు పరిచర్యలో దేవుని కృప నిమిత్తమై నువ్వు ముందుకు కొనసాగే వారిని ఉండాలి. నీవు అనుకూలమైన ఆ సేవను, అనుకూలమైన జీవితాన్ని, అనుకూలమైన పరిచర్యను నువ్వు కొనసాగించినట్లయితే దేవుడు నీ యందు నా యందు సంతోషపడే దేవుడు, బహుగా ఆశ్రయించే గొప్ప దేవుడు. ప్రియమైన వాళ్ళరా, అట్టి జీవితాలను సేవకుడైన విశ్వాసమైన మరలా మీకు తెలియచేస్తున్నాను. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ అనుభవంలో ఉన్నా, ఏ అర్హతలో ఉన్నా ప్రభు సన్నిధిలో అనుకూలమైన జీవితాన్ని మాత్రం కలిగి ఉందాం. ప్రభుకి ఏది అనుకూలమో అది చేసేవారు ఉన్న దేవుడు తన మాటలు మన ఇంట్లో దీవించి ఆస్వాదించును గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు ప్రార్థన తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి అలా దొంగనాల ప్రభుత్వ వరకును పౌలు గారు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాయన. అనుకూలమైన అది ఏదైతే ఉందో మరి ఆ రీతిగా మేము నడవాలని ప్రభు కొద్ది నిమిషాలు మాకు ధ్యానించుకున్నాం. మీరే మాకు తోడేయండి, బలపరిచి నడిపించమని నీ కృపయుని దీవిని మా పైనను ఇప్పుడు ఇంతవరకు ప్రభు నీ వాక్కును ఎంతో శ్రద్ధగా విన్న ప్రిబిడ్ల పైన మెండు ఉంచమని ఇది మా పరిచయాల కొరకు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకుని ప్రభు ఈ రోజు ఇది మా సంఘంలోనే కానీ ప్రభు మరి మా బంధువులలో కానీ మా ప్రియ దేవుని
బిడ్డల్లోనే కానీ ప్రభా, దేశంలో కానీ ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారందరినీ కూడా నీ శిలువ రక్తం ద్వారా ప్రోక్షింపజేసి స్వస్థపరచమని ప్రత్యేకముగా హాస్పిటల్లో ఉన్న అలేకే కొరకు ప్రార్థన చేస్తుంది. దీవించి బలపరచండి. ఇక అనేక మంది మా ప్రియ బిడ్డలు బలహీనరాలుగా ఉన్నారు ప్రభు. నేను వారందరికీ జ్ఞాపకం చేసుకుని మీ కృపతో బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము కూడిన మనకును లోకులను పరిశుద్ధులకును దేవుని కృప సమాధానము ఇప్పుడును నిరంతరము ఎల్లకాలము తోడై ఉండి ముందుకు నడిపించిన గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాదికరంత నాశనం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలండి. దేవుని చిత్తమైతే నేను రాకడాల్సినైతే రేపటి దినాన దేవుని వాక్కు కలుసుకుందాం. అందరూ సెలవు, శుభం కలుగును గాక.